ఒక చిన్న పేపర్ తీసుకోండి. దీనిలో కొంచెం కాఫీ పొడి అండి. మీరు రెగ్యులర్గా ఏ కాఫీ పొడి యూజ్ చేస్తారో ఆ కాఫీ పొడి తీసుకోండి. ఒకటి దేవునికి పూజకు యూజ్ చేసే కర్పూరం ఉంటుంది కదా, దాన్ని పొడి చేసి తీసుకున్నాను. ఈ విధంగా చుట్టండి, పట్నం విధంగా చుట్టండి. ఇది పాతది ఒక మట్టి దీపం తీసుకోండి. అందరి ఇళ్లలో సామాన్యంగా ఉంటుంది కదా, దీని లోపల పెట్టి వెలిగించండి. ఇది సాయంకాల టైంలో వెలిగించాలండి. ఇంట్లో మంచి స్మెల్ అనేది ఉంటుందండి. తర్వాత ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా వెళ్తుందండి. కాఫీ పొడి తర్వాత కర్పూరము స్మెల్కి బొద్దింకలు దోమలు రావండి. మీకు రూమ్ ఫ్రెషనర్ అవసరం ఉండదండి. అంత మంచి స్మెల్ అనేది ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి. పాలు వేడి చేసే టైంలో మీరు ఏం చేయాలి అంటే కొంచెము సైడ్లలో నెయ్యిని అప్లై చేసి వదిలేయండి. ఈ విధంగా చేయడం వలన పాలు పైకి పొంగిరావు. మీరు వేరే ఏమైనా పని చేస్తుంటారు కదా, పైకి పొంగిరావు. కావాలంటే ట్రై చేయండి. తర్వాత పాలు వేడైన తక్షణము ఎక్కువ మంది ఏం చేస్తారు, ప్లేట్ మూత పెడతారు. ఈ విధంగా మూత పెడితే పాలు తొందరగా విరిగిపోతాయి. మీరు కొంచెం ఓపెన్ చేసి పెట్టాలి. లోపల వేడి అంతా బయటకు వచ్చి గాలి తగలాలి. తర్వాత చల్లగైన తర్వాత ప్లేట్ పెట్టండి. వెల్లుల్లి పొట్టు తీయడం కష్టం అనుకుంటున్నారా? ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీకు ఎన్ని వెల్లుల్లి కావాలో ఏదే రెసిపీకి కానీ, లేదా వెల్లుల్లి శొంఠి పేస్ట్ చేసి పెడతాము అనేవాళ్ళు, లేకపోతే వెల్లుల్లిని ఒలిచి పెడతామనేవాళ్ళు ఎంత క్వాంటిటీ వెల్లుల్లి కావాలో అన్ని వెల్లుల్లిని ఒలిచి ఈ విధంగా బౌల్లో తీసుకున్నానండి. కొంచెం నీళ్లు వేయండి కుక్కర్లో. చూడండి, చిన్న కుక్కర్లో నేను కొన్ని నీళ్లు పెట్టి వేడి చేశానండి. నీళ్లు వేడైన తక్షణము గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేయండి. ఆ బౌల్లో దీని లోపల పెట్టి కుక్కర్ మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేడి చేయండి. చూడండి, ఈ విధంగా అండి. గ్యాస్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి. ఆ వేడికి లోపల ఉన్న వెల్లుల్లి కూడా మెత్తగా అవుతాయండి. నేను మీకు 2 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నానండి. ఆ బౌలు తీసుకోండి. నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, పొట్టు అంతా ఎంత నీట్గా ఓపెన్ అవుతుందో. వెల్లుల్లి ఒలచడము ఎంత సులభమో అండి. కావాలంటే ట్రై చేయండి. చూడండి, నేను మీకు ఒలిచి చూపిస్తున్నానండి. ఎంత నీట్గా వస్తున్నాయో అండి. ఎక్కువగా ఉంటే వెల్లుల్లిని ఈ విధంగా పొట్టు ఒలచవచ్చండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో కదండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి. చూడండి, ఇంకోసారి కూడా చూపిస్తున్నానండి ఎంత నీట్గా వస్తున్నాయో. చూడండి, నేను కొన్ని ఒలిచానండి, చూపిస్తున్నాను. మిగతావన్నీ కూడా ఒలిచానండి. చూడండి ఎంత నీట్గా వచ్చాయో కదండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి.